హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సూర్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ వీడియోస్. ఈ ఆరెంజ్ తొక్కలతో మనం ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ ఆరెంజ్ తొక్కల్లో సి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. సో ఆ సి విటమిన్ మన స్కిన్కి చాలా మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పార్లర్కి వెళ్ళడం, ఫేషియల్ చేసుకోవడం అంటే చాలా కష్టం. సో ఇంట్లోనే దీన్ని యూజ్ చేసుకుని ఫేస్ గ్లోగా అండ్ మరియు వైట్నింగ్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తొక్కల్ని 2 or 3 డేస్ని ఎండలో ఎండబెట్టాలి. చూసారు కదా, ముక్క విరిస్తే ఇలా విరుచుకోవాలి. అప్పుడే మనకి ఇది ముద్దవకుండా పౌడర్లా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ తొక్కలు అనేవి వేసుకోవాలి. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని చూసారు కదా, పౌడర్ కింద ఎలా ఉందో. దీన్ని ఒకసారి జల్లెడ పడితే కనుక మొత్తం మెత్తగా ఉన్నదంతా వస్తుంది. 2-3 months వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ని తీసుకొని దానిలో మనకి ఫేస్కి పట్టేంత, నేను ఇక్కడ 2 tablespoon ఈ పౌడర్ తీసుకుంటున్నాను. దానిలోనే పెరుగు కూడా ఒక 2 tablespoon పెరుగుని తీసుకుంటున్నాను. అలాగే 1 tablespoon తేనె. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకునే ముందు మన ఫేస్ని హాట్ వాటర్తో కొంచెం అంటే గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత 10 to 15 minutes వరకు ఉంచుకుని చన్నీటితో మనం ఫేస్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి 2 times చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చేయడం వల్ల మనకి ఫేస్కి ముడతలు అనేవి రాకుండా చాలా కాలం వరకు ఫేస్ అనేది యంగ్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.